కోటొక్క మొక్కులు తీర్చే సమ్మక్క సారక్క జాతర వస్తుండటంతో గ్రామాల్లో ఇప్పటి నుంచే సందడి నెలకొంది. మేడారం జాతరకు వెళ్లే భక్తులు ఇళ్లలో ముందుగా మొక్కులు చెల్లించుకుంటున్నారు. కోరుకున్న కోరిక నెరవేరడం కోసం కోరిన కోరికలు తీరిన వారు తల్లులకు అత్యంత ఇష్టమైన బంగారం నిలువెత్తు తూకం వేయించుకుంటున్నారు. దుకాణాల ముందు డప్పు చప్పుల మధ్య త్రాసుకు పూజలు చేసి మొక్కు కోసం వారి సరి సమానంగా బంగారం తూకం వేయిస్తున్నారు. మేకలు, కోళ్లు అమ్మవారికి బలి ఇచ్చి బంధువులు చుట్టుపక్కల వారిని పిలిచి విందు భోజనాలు చేస్తున్నారు. మంచిర్యాల జిల్లాలో బెల్లం అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా దాదాపు 350 టన్నుల బెల్లం అమ్మకాలు జరిగినట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి. సమ్మక్క సారలమ్మ వనదేవతలకు మొక్కులను సమర్పించడానికి బంగారం ముఖ్యం. తులాభారం ద్వారా మొక్కులను సమర్పించుకోవటం ఆనవాయితీగా వస్తోంది. బెల్లం అమ్మకాల దుకాణాలు, కిరాణా దుకాణాల వద్ద బెల్లం కొనుగోలుకు భక్తులు మంగళహారతులతో వెళ్తున్నారు. భక్తులు ఉన్న బరువుతో సమానంగా బంగారం తూకం వేసి అమ్మవారి గద్దెల వద్ద సమర్పిస్తారు. మార్కెట్లో బెల్లం ధర కిలో 36 నుంచి 38 రూపాయలకు లభిస్తుంది. బెల్లం పంచని వారు కొందరు చక్కెరను కూడా పంచిపెడుతున్నారు. మహాజాతర సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సీజన్లో బెల్లం, చక్కెర, మేకలు, కోళ్లు, మద్యం, వాహనాల అద్దెలు, కొబ్బరికాయలు తదితర వ్యాపారం దాదాపు 20 కోట్ల వరకు పైగా ఉంటుందని అంచనా. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ జాతర చాలా నమ్మకంతో కూడుకునే, ప్రజల నమ్మకంతో కూడుకున్నటువంటి దేవుళ్ళు వారి మొక్కిన కోరికలు అమ్మవారు తీర్చుకుంటూ పూర్తి స్థాయిలో అందరికీ ఆశీర్వాదాలు ఇస్తున్నటువంటి తల్లులు ప్రతి సంవత్సరం ఇంత ఆ అమ్మవారి మీద నమ్మకం పెరుగుతూ భక్తుల కోరికలు నెరవేర్చుకుంటూ అమ్మవారు ఈ ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్రం సుభిక్ష ఉండడానికి కోరుకుంటున్నారు అందరూ. అదేవిధంగా ప్రతి సంవత్సరం 2 సంవత్సరాలకు ఒకసారి వచ్చే జాతర ప్రజలు పెద్ద ఎత్తున ఈ తమ మొక్కులు తీర్చుకోవడానికి బంగారం అనగా బెల్లం జోకించుకుంటూ వారి మొక్కులు తల్లులకు సమర్పించుకుంటారు. ఈ సంవత్సరం కొద్దిగా బెల్లము, కొంత షుగరు అమ్మవారికి సమర్పించుకుంటున్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా మంచిర్యాల జిల్లా నుంచి ఆర్టీసీ అధికారులు 365 బస్సులను నడిపిస్తున్నారు. మేడారం జాతరకు వెళ్లే భక్తులతో పాటు పలువురు ఇంటి వద్ద సమ్మక్క సారక్కకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మేక, కోళ్లను అమ్మవార్లకు బలి ఇచ్చి బంధువులను ఆహ్వానించి విందు భోజనాలు ఇస్తున్నారు. జిల్లాలో ముందస్తుగానే సమ్మక్క సారలక్కలకు మొక్కులు చెల్లించుకోవటానికి బెల్లం కొనుగోలు చేస్తున్నారు. బెల్లం దుకాణాల వద్ద భక్తుల సందడి నెలకొంది. సింగరేణి యాజమాన్యం బొగ్గు ఉత్పత్తిపై ప్రభావం పడకుండా ఏరియాల వారీగా సమ్మక్క సారక్క జాతరను నిర్వహిస్తున్న కార్మిక కుటుంబాలు మాత్రం మేడారం వైపు మొగ్గు చూపుతారు. ఇవాళ సమ్మక్క సారక్క వాళ్ళకి బంగారం జోకించినాం. నా ఎత్తు ఆరోగ్యం మంచిగా ఉండాలని చెప్పేసి అది జరిగినాక మళ్ళా వచ్చేసరికి మళ్ళీ చేద్దామని అనుకుంటున్నాం. హెల్త్ మంచిగా ఉండాలి, అందరి ఇంట్లో మంచిగా ఉండాలి, మంచి జాబ్ రావాలని చెప్పి మొక్కుకున్నాం. హెల్త్ ఇప్పుడు ఓకే సెట్ అయింది. సో మొక్కు నెరవేర్చుకున్నాం. సమ్మక్క సారలమ్మ మేడారం మహాజాతరకు ముందుగా వేములవాడ, కొండగట్టు ఆలయాలను దర్శించి మొక్కులను సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. జిల్లా నుంచి భక్తులు పెద్ద ఎత్తున వేములవాడ, కొండగట్టు పుణ్యక్షేత్రాలకు వెళ్తుంటారు. వేములవాడ రాజరాజేశ్వరీదేవి ఆలయంలో అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించి బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు చెల్లిస్తారు. మేడారం జాతరకు ముందుగానే శివయ్యను దర్శించి కోడె మొక్కును, తలనీలాలను సమర్పిస్తారు. భక్తులు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవాలయం దర్శించి మొక్కులను చెల్లించిన తర్వాతే మేడారం వెళ్లి వనదేవతలను దర్శనం చేసుకుంటారు. మా అబ్బాయికి మంచి అనుకున్న జాబ్ వస్తే నేను ఇంతకంటే ఎక్కువ చేసి మంచిగా ఆయన ఎత్తు మళ్ళీ వేసి మొదటికి వస్తా అని ఆ దేవుణ్ణి మొక్కుతున్నాను. సమ్మక్క సారక్క దయ వల్ల నాకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను. మంచిర్యాల పాయింట్ నుంచి 110 బస్సులు, చెన్నూరు 65, శ్రీరాంపూర్ 45, మందమర్రి 65, బెల్లంపల్లి 10, ఆసిఫాబాద్ 70 బస్సులు ఆయా పాయింట్ వద్ద నుంచి భక్తులను మేడారం చేర్చనున్నాయి. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, భైంసా, నిర్మల్, ఉట్నూరు, మంచిర్యాల డిపోలకు చెందిన బస్సులను నడిపిస్తున్నారు. ఏదేమైనా సమ్మక్క సారలమ్మ మహాజాతర సందర్భంగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల భక్తులు ఇళ్ల వద్దే తమకు సరిసమానంగా బంగారాన్ని కొనుగోలు చేసి అమ్మవార్లకు మొక్కులు సమర్పిస్తున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో పండుగ సందడి నెలకొంది.